వెంకట జగన్నాథ్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈరోజు ఒక డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చూద్దాం. సో 14/6/2024 ఇది అండి డేట్ ఆఫ్ బర్త్. అయితే వీళ్ళు ట్విన్స్ అండి, ట్విన్స్ ఆడపిల్లలే. వీళ్ళకి పేరు ఎలా పెడతామో చూద్దాం. వైబ్రేషన్ చెక్ చేద్దాం. ఫస్ట్ 5 6 8 1 అంటే వీళ్ళు 5/1లో ఉన్నారు. 5/1లో ఉన్నటువంటి ఈ ఆడపిల్లలకి ఇద్దరు పేర్లు ఒక మంచి వైబ్రేషన్లో పెట్టాలి. సో అది ఎలా పెట్టాలి అనేది కొన్ని న్యూమరాలజీ సూత్రాలను అనుసరించి, వాటి ఫ్రీక్వెన్సీస్ అనుసరించి, దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉందండి. దాదాపు ఒక 3 అవర్స్ వర్కౌట్ చేస్తే తప్ప ఈ నేమ్ అనేది బయటికి రాదు. సో దేర్ ఆర్ చాలా లెక్కలు ఉన్నాయి వీటికి. నేను మీకు బోర్డులో సింప్లిఫైడ్గా చెప్తున్నాను. సో వీళ్ళకి ఎలాంటి పేర్లు ఇచ్చామంటే 1 సి మరియు ఇంకొక పేరు నివాసిని. ఈ పేర్లు ఇవ్వడం జరిగింది. ఇందులో వీటి ఫ్రీక్వెన్సీస్ చూద్దాం. 5 1 6 1 1 5 3 1. సో 5 1 6 6 1 6 12 12 13 14 14 19 19 22 23. ఇక్కడ నివాసిని చూడండి. ఇందులో 5 1 6 1 3 1 5 1. 5 1 6 12 13 16 17 22 23. సో ఇద్దరు పిల్లలకి 23లో ఇవ్వడం జరిగింది. సో ఈ 23 అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ నంబర్ న్యూమరాలజీ. ఈ 5/1కి పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. 5/1కి పర్ఫెక్ట్ మ్యాచ్. సో ఇది ఇందులో ఇప్పుడు లక్కీ నెంబర్స్ చూద్దాం. లక్కీ నెంబర్స్ ఏంటి, ఎలా వస్తుంది? లక్కీ నెంబర్స్ తీసుకున్నప్పుడు లక్కీ నెంబర్స్ 5 14 23 అనేవి చాలా లక్కీని ఇస్తాయి వీళ్ళకి. అలాగే 1 10 19 ఈ నెంబర్లు కూడా చాలా లక్కీని చేకూరుస్తాయి. అలాగే లక్కీ డేట్స్ చూద్దామండి. లక్కీ డేట్స్ వచ్చినప్పుడు కూడా దాదాపుగా ఇవే వస్తాయి. 5 14 23 1 10 19. ఇక్కడ 28ని తీసుకోలేదండి. 28ని ఇంక్లూడ్ చేసుకోవాలి. రీజన్ ఏంటంటే ఇది 50-50గా ఉంది కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి లక్కీ డేస్, లక్కీ వారాలు అంటారు. ఈ లక్కీ వారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి సండే, అలాగే వెనస్డే, సండే వీళ్ళకి చాలా లక్కని చేకూరుస్తాయి. ఓకేనా? సో ఇది బ్రీఫ్ అనాలిసిస్. వీళ్ళు మనల్ని, వాళ్ళ యొక్క ఫాదర్ అండ్ మదర్ మనల్ని ఆఫీస్లో అప్రోచ్ అవ్వడం జరిగింది. న్యూమరాలజీ గురించి అనాలిసిస్ చేసి పిల్లలు ఎలా పెరుగుతారు, ఎలా ఉంటారు అన్ని విషయాలు వాళ్ళతో చర్చించి ఇంకా చాలా డీటెయిల్స్ ఇచ్చామండి షీట్లో. అయితే ఇందులో మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ.